ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. బాగుందా? చూడొచ్చు అందరా? సినిమాలో స్టోరీ ఏంది అసలు? చెప్పన్నా గ్రాఫిక్స్ ఎలా ఉంది? బాహుబలి ఇది గ్రాఫిక్స్ ఎలా ఉంది? కొత్త చింపింది అదే హాలీవుడ్ బొక్క బాహుబలి బొక్క సినిమా స్టోరీ అదంతా మనం చెప్పకూడదు. అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ చాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ లో అదిరిపెట్టిస్తుంటది ప్రభాస్ క్యారెక్టర్ ఏందనేది. ఆ ట్విస్ట్ కోసం వెళ్ళాలి, ఆ ట్విస్ట్ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఖచ్చితంగా ఎంతమంది ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎక్స్పెక్టేషన్స్ అందరి రేంజ్ లో ఉంటుందా. స్టోరీ బాగా ఎవరి మీద నడిచింది? ఎక్కువ అందరి మీద. ఒక క్యారెక్టర్ కాదు, మన టాలీవుడ్ లో ప్రతి కమల్ హాసన్ ఒక ఆట ఆడిస్తాడు. కమల్ హాసన్ ఒక ఆట ఆడిస్తాడు. నెక్స్ట్ ఒక పార్ట్ కాదు, సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేశాడు. 2-3 పాటలు ఉన్నట్టే ఏమో ఎక్కువే ఉండొచ్చు. బ్రహ్మాండంగా డైరెక్టర్ రాజమౌళి గారు వస్తారు ఒక సీన్ లో. షార్ట్ అది ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇస్తే సింక్ అవుతుంది ఏందనేది కరెక్ట్ డైరెక్షన్ లో కరెక్ట్ షాట్లు తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ మేనేజ్మెంట్ కానీ మ్యూజిక్ కానీ అన్ని ఏకదమ్ అసలు మామూలు లేదు. ఫైట్స్ ఉన్నాయండి చాలా. సెకండ్ హాఫ్ లో 80% ఫైట్. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంత నీట్ గా తీసారంటే అంత నీట్ గా తీసారు. ఓకే, స్టోరీ ఏంటండి అసలు? స్టోరీ ఏంటంటే చెప్పేది కాదు, స్టోరీ చెప్పకూడదు. టికెట్ 350 రూపాయలు మళ్ళా వాళ్ళకి రాసి వస్తుంది. గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. పెట్టిన టికెట్ కి న్యాయం చూడొచ్చు. మొత్తానికి క్యారెక్టర్ కానీ సాంగ్స్ కానీ గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్. మీకు నచ్చిన సీన్ చెప్పండి. నాకా క్లైమాక్స్ ప్రభాస్ ఫైట్ బాగుంది. అశ్వత్థామగాను భైరవ ఫైట్ ఉంటుంది చూసారా, వస్తుందంటారు. పురాణాల గురించి తెలుసుకోవాలంటారా? సినిమా గురించి తెలుసుకుంటే బెటర్. సినిమా చూస్తే బెటర్ ఒకసారి చూడవచ్చు.